Hi friends, my name is Kalanam Shankar. Today we are discussing about that the least distance of distinct vision and angle of vision in the human and colorful world. మనము ఈ రోజు least distance of distinct vision and angle of vision అంటే ఏంటిది అనేది మనము హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనే చాప్టర్ నుంచి మనము ఈ రోజు తెలుసుకుంటాం. సో ఫస్ట్ గా అబ్జర్వ్ చేసినట్లయితే సో వాట్ ఈస్ ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టు సీ an object comfortably and distinctly we must hold it at a distance about 25 cm from the eye. This distance is called a least distance of distinct vision. అంటే ఏంటిదంటే దీనికి అర్థము టు సీ an object comfortably అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని కంఫర్ట్ గా కంఫర్టబుల్లీ అండ్ డిస్టింక్ట్లీ అంటే స్పష్టంగా అంటే కంఫర్ట్ గా అండ్ స్పష్టంగా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని వి మస్ట్ హోల్డ్ ఇట్ అట్ ఏ డిస్టెన్స్ అబౌట్ 25 సెంటీమీటర్ అంటే 25 సెంటీమీటర్ దూరంలో ఉంచినప్పటికీ ఒక ఆబ్జెక్ట్ అనేది మనకి బాగా కంఫర్ట్ గా అండ్ ఆబ్జెక్ట్ అనేది క్లియర్ గా కనపడుతుంది. సో ఇలా కనపడేదాన్ని మనం ఏమంటామంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అని అంటాము. ఒకవేళ కనపడకపోతే అంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది, సో ఈ ఆబ్జెక్ట్ ని టోటల్ ఓవరాల్ గా ఈ ఆబ్జెక్ట్ నాకు క్లియర్ గా కనబడుతుంది. ఈ ఆబ్జెక్ట్ ని దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఈ ఆబ్జెక్ట్ ని నేను కంఫర్ట్ గా చూడలేకపోతా ఉన్నా. అలా కాకుండా ఇదే ఆబ్జెక్ట్ ని కొద్దిగా దూరంగా పెట్టినప్పుడు కూడా ఈ ఆబ్జెక్ట్ ని ఫైండ్ అవుట్ చేస్తాం, కానీ ఆ ఆబ్జెక్ట్ మీద ఏం లెటర్స్ ఉన్నాయో మనము క్లియర్ గా చూడలేకపోతున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి, ఇక్కడ నా దగ్గర ఒక టెక్స్ట్ బుక్ ఉంది, ఒక బుక్ ఉంది. సో ఈ బుక్ ఇక్కడ పెట్టినప్పటికీ బుక్ కనబడుతుంది, ఇక్కడ కూడా బుక్కే. సో దీన్ని ఒక 30 సెంటీమీటర్ 50 సెంటీమీటర్ లేదంటే 1 మీటర్ దూరంలో పెట్టినప్పటికీ కూడా బుక్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బుక్ అని చెప్తాను, కానీ దీనిపైన కొన్ని లెటర్స్ ఉన్నాయన్నమాట. సో కొన్ని సెంటెన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిజిక్స్ అని ఉంది. సో ఈ కాంపిటేటివ్ టెక్స్ట్ కమ్ ఆబ్జెక్టివ్ బుక్ ఫిజిక్స్ అని నేను ఇక్కడ రాసింది. సో దీన్ని నేను క్లియర్గా అబ్జర్వ్ చేస్తాను. ఇక్కడ ఉంది కాబట్టి నేను క్లియర్గా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను ఆబ్జెక్ట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను బుక్ని, నెక్స్ట్ ఇక్కడ ఉండేదాన్ని బాగా క్లియర్గా కూడా చూస్తూ ఉన్నాను. అదే బుక్ని కొద్దిగా దగ్గరికి తీసుకొని వచ్చేసి ఇంత డిస్టెన్స్లో పెట్టి ఈ ఆబ్జెక్ట్ని చూసి చదవాలంటే కూడా చదవలేమన్నమాట. అలా కాకుండా సో దగ్గరగా ఉంది కాబట్టి చదవలేము, దూరంగా పెట్టేసి కూడా ఈ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఇక్కడ ఏముందో దగ్గర కొద్దిగా డిస్టెన్స్లో పెట్టేసి ఇక్కడ ఏముందో చదవమంటే మనం క్లియర్గా చదువుతాం ఒక డిస్టెన్స్ పెట్టి. అలా కాకుండా దగ్గరగా పెట్టుకొని చదవమన్నప్పుడు కూడా సో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అండ్ అగైన్ వెన్ దిస్ బుక్ ఈస్ కీప్ సమ్ డిస్టెన్స్ అంటే ఈ ఆబ్జెక్ట్ని సమ్ డిస్టెన్స్ అంటే అబోవ్ ద 25 సెంటీమీటర్ అంటే లాంగ్ కొద్దిగా 50 మీటర్ 2 మీటర్ 3 మీటర్స్ డిస్టెన్స్లో పెట్టేసి ఈ బుక్లో ఏమేమి సెంటెన్స్ ఉన్నాయో ఇక్కడి నుంచి చదవండి అని చెప్పామనుకోండి, చదువుతామా? సో చదవలేమన్నమాట. కాబట్టి ఏదైనా ఒక బుక్ ప్రతి ఒక్కరికి కూడా లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అనేది ఉంటుంది. సో కొంతమంది బుక్స్ని తీసుకుంటేనే ఏం చేస్తారు, సమ్ ఏరియా సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25 సెంటీమీటర్ ఉంది, లేదంటే 30 సెంటీమీటర్ ఉంది, లేకపోతే 15 సెంటీమీటర్ ఉందని స్కేల్తో మెజర్మెంట్ చేసుకొని చదువుతారా అంటే చదవరు. ఒక బుక్ని ఓపెన్ చేస్తేనే పర్టికులర్గా సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ని ఓపెన్ చేస్తేనే ఇలా ఉండే బుక్ని దగ్గరగా తీసుకొని రావడము, లేదంటే ఇక్కడ దగ్గరగా ఉన్న బుక్ని దూరంగా తీసుకొని పోవడము, అంటే మనకి బుక్ మన ఐస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటే మనం బుక్లో ఉండేది కంఫర్టబుల్గా స్పష్టంగా చదవగలమో దాన్నే మనం ఏమంటామంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. దాన్ని మనము ఈ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ వచ్చేసి మనకి నార్మల్లీ ఇట్ ఈస్ అబౌట్ 25 సెంటీమీటర్. 25 సెంటీమీటర్ ఉన్నప్పుడు నార్మల్గా చూస్తాం. దీనికంటే ఎక్కువ ఉంటే చదవగలమా అంటే కొంతమంది ఏమనుకుంటే నేను 25 సెంటీమీటర్ కంటే ఎక్కువ దూరం ఉన్నా కూడా నేను లెటర్స్ని బాగా క్లియర్గా చదవగలము అంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ టెక్స్ట్ బుక్లో కొన్ని లెటర్స్ చాలా చిన్నగా ఉన్నాయి, ఇదే బుక్ను క్లోజ్ చేస్తే ఇక్కడ ఉండే లెటర్స్ సెంటెన్స్ పెద్దగా ఉన్నాయి. అంటే ఆబ్జెక్ట్ అంటే మనకిచ్చిన సెంటెన్స్ని బట్టి మనము దీన్ని డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తాం. సో ఇలా ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ బుక్ నేను ఓపెన్ చేస్తేనే ఇలా చదువుతా ఉన్నాను, ఈ ఏరియాలో ఇంత డిస్టెన్స్ పెట్టేసి చదువుతాను. ఇదే బుక్ను క్లోజ్ చేసి ఇక్కడే చదవాలని రూల్ లేదు, ఇక్కడ పెద్ద పెద్ద సెంటెన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే కొద్దిగా దూరం పెట్టి చదువుతాను. సో అలాగనమాట. కాబట్టి నార్మల్గా వచ్చేసి 25 సెంటీమీటర్, అంతకంటే దగ్గర ఉంటే చదవలేమంటే చదువుతాం, అంతకంటే దూరంగా ఉన్నా కూడా చదవలేమంటే చదువుతాం. దగ్గరగా ఉన్నా చదువుతాం, దూరంగా ఉన్నా చదువుతాం. అది దేని మీద డిపెండ్ అవుతుందంటే మనం తీసుకున్న ఆబ్జెక్ట్ సైజుని బట్టి, మనం తీసుకున్న టెక్స్ట్ బుక్ను బట్టి, టెక్స్ట్ బుక్ మీద ఉండే సెంటెన్స్ బట్టి, ఆ సెంటెన్సెస్ సైజుని బట్టి మనము మన బుక్ డిస్టెన్స్ అనేది మనము ఏం చేస్తామంటే మెయింటైన్ చేస్తాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే చిన్నగా ఉండే లెటర్స్ని దగ్గరగా పెట్టుకొని
చూస్తాము, పెద్దగా ఉండే లెటర్స్ని దూరంగా పెట్టుకొని చదువుతాం అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, సో దిస్ ఈజ్ 25 సెంటీమీటర్. కాబట్టి నార్మల్గా ఏం చేస్తాం అంటే 25 సెంటీమీటర్గా ఉంటుంది. అయితే ఇది అందరికీ ఒకటేలాగానే ఉంటుందా అంటే లేదనమాట. అట్ ఏ యంగ్ ఏజ్ అంటే బిలో 10 years ఇట్ ఈస్ యాజ్ క్లోజ్ యాజ్ 7 to 8 సెంటీమీటర్. అంటే వాళ్ళు మనకి 25 సెంటీమీటర్ అన్నాడు కదా, 7 to 8 సెంటీమీటర్ అంటే చిన్న స్కేల్ కంటే తక్కువ, హాఫ్ స్కేల్, చిన్న స్కేల్లో హాఫ్ అంటే 7 to 8 సెంటీమీటర్ను కూడా బిలో 10 years ఉన్న పిల్లలు చాలా ఈజీగా క్లియర్గా ఆబ్జెక్ట్ని చూస్తారు. టెక్స్ట్ బుక్లో ఉండేది, టెక్స్ట్ బుక్ మీద ఉండే సెంటెన్స్ అయినా, టెక్స్ట్ బుక్ లోపల ఉండే సెంటెన్స్ అయినా బాగా క్లియర్గా చదువుతారు అనమాట. సో ఎలా చదువుతున్నారు అది అంటే దట్ ఈస్ ద అకామిడేషన్. మనం ఆల్రెడీ డిస్కస్. అకామిడేషన్ మీన్స్ ద సిలరీ మజిల్స్ ఆర్ అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్. లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఏం చేస్తాయంటే అవి అడ్జస్ట్ చేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళకి సిలరీ మజిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి దగ్గరగా ఉండే ఆబ్జెక్ట్ని కూడా బాగా క్లియర్గా చదవగలరు. అయితే ఇన్ ఓల్డ్ ఏజ్ ఇట్ ఈస్ అబౌట్ 1 to 2 మీటర్స్, ఇక్కడ సెంటీమీటర్ కాదు, 1 to 2 మీటర్ డిస్టెన్స్లో ఉండే ఆబ్జెక్ట్ని అంతకంటే తక్కువ ఉన్నా అంతకంటే ఎక్కువ ఉన్నా వాళ్ళు క్లియర్గా చూడలేరు. ఎందుకంటే బికాస్ ఆఫ్ అకామిడేషన్ డిఫెక్ట్. అంటే అకామిడేషన్ అంటే ఏంటిదంటే సిలరీ మజిల్స్ అనేటివి లెన్స్ని అడ్జస్ట్ చేయడం వల్ల ఆ లెన్స్ ఏమవుతాయంటే ఫోకల్ లెంత్ని చేంజ్ చేసి ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది రెటీనా మీద పడేలాగా చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏజ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే అక్కడ సిలరీ మజిల్స్ వర్కింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఆ లెన్స్ని అడ్జస్ట్ చేయలేవు అనమాట. సో ఎప్పుడైతే ఆ లెన్స్ని అడ్జస్ట్ చేయలేవో వాళ్ళు ఒక పర్టికులర్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆబ్జెక్ట్ని క్లియర్గా చూస్తారు, ఆ టెక్స్ట్ బుక్ ఉండే సెంటెన్స్ని క్లియర్గా చదువుతారు, ఆ లెటర్స్ని కూడా బాగా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. అంతకంటే ఎక్కువ ఉన్నా చదవలేరు, అంతకంటే తక్కువ ఉన్నా కూడా క్లియర్గా చదవలేరు. ఎందుకంటే ఆ ఓల్డ్ ఏజ్ పర్సన్ యొక్క సిలరీ మజిల్స్ అనేటివి స్ట్రెంత్ కెపాసిటీ అనేది ఏమవుతుందంటే ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ తగ్గిపోవడం వల్ల సిలరీ మజిల్స్ అనేటివి ఆ లెన్స్ని ఏం చేస్తాయంటే అడ్జస్ట్ చేయలేవు. ఎప్పుడైతే ఆ సిలరీ మజిల్స్ ఆ లెన్స్ని అడ్జస్ట్ చేయలేవో అప్పుడు ఫోకల్ లెంత్ కూడా అడ్జస్ట్ కాదు. ఎప్పుడైతే ఫోకల్ లెంత్ అడ్జస్ట్ కాదో ఆ ఇమేజ్ అనేది, షార్ప్ ఇమేజ్ అనేది రెటీనా మీద క్లియర్గా పడదు. ఎప్పుడైతే క్లియర్గా పడదో అప్పుడు మనం దాన్ని ఐ డిఫెక్ట్ అని అంటామంట. ఆ ఈ డిఫెక్ట్లో మనకి మయోపియా, హైపర్ మెట్రోపియా, ప్రెస్ బయోపియా అనే ఈ ఐ డిఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో వాటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. సో ఇదే అనమాట లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. అంటే ఒక ఆబ్జెక్ట్నైనా, ఒక లెటర్నైనా, ఒక సెంటెన్స్నైనా మనం కంఫర్ట్గా అండ్ డిస్టింక్ట్లీ అంటే స్పష్టంగా చూడగలుగుతామో, ఏ డిస్టెన్స్లో పెట్టినప్పుడైతే చూడగలుగుతామో కంఫర్ట్గా స్పష్టంగా ఆ డిస్టెన్స్ని మనం ఏమంటామంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. మనకి దీని వాల్యూ నార్మల్గా వచ్చేసి 25 సెంటీమీటర్. అది ఏజ్ని బట్టి ఎక్కువ ఉండొచ్చు, ఏజ్ని బట్టి తక్కువ కూడా ఉండొచ్చు. ఇస్ ద యాంగిల్ ఆఫ్ విజన్. సో ద మ్యాక్సిమం యాంగిల్ at which we are able to see the whole object is called యాంగిల్ ఆఫ్ విజన్. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనకి ఏమన్నాడు ఇస్ ఎ మ్యాక్సిమం యాంగిల్, అంటే మొత్తం ఎంత యాంగిల్తో తీసుకుంటే మనము ఓల్ ఆబ్జెక్ట్ని బాగా క్లియర్గా చూడగలము. అట్ విచ్ వీఆర్ ఏబుల్ టు సీ ద ఓల్ ఆబ్జెక్ట్. ఎంత యాంగిల్ తీసుకుంటే మనము ఓల్ ఆబ్జెక్ట్ని క్లియర్గా చూస్తాము కంఫర్ట్లీ అండ్ డిస్టింక్ట్లీ ఈస్ కాల్డ్ ఆ యాంగిల్ని మనం అంటే యాంగిల్ ఆఫ్ విజన్ అని అంటాము. ద యాంగిల్ ఆఫ్ విజన్ ఫర్ ఏ హెల్తీ హ్యూమన్ ఐ ఈజ్ అబౌట్ 60 degrees ఉంటుందంట హెల్తీ పర్సన్స్కి. ఇట్ ఈస్ వేరియస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ విత్ ఏజ్. ఇది పర్సన్ టు పర్సన్ అంటే ఏజ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ లేదంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు అండ్ యంగెస్ట్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ యాంగిల్ ఆఫ్ విజన్ అనేది వేరియస్గా ఉంటుంది అని మనము ఈ క్లాస్లో తెలుసుకుంటాం. సో ఇదే చెప్తున్నాడు. ఫస్ట్ ఏ మ్యాక్సిమం యాంగిల్ అట్ విచ్ వీఆర్ ఏబుల్ టు సీ ద హోల్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక టెక్స్ట్ బుక్ని తీసుకున్నాను. ఇక్కడ అబ్జర్వేషన్ అయితే మ్యాక్సిమం యాంగిల్ అట్ విచ్ వీఆర్ ఏబుల్ టు సీ ద హోల్ ఆబ్జెక్ట్. ఎప్పుడైతే మనం హోల్ ఆబ్జెక్ట్ని క్లియర్గా చూస్తామో ఆ యాంగిల్ని మనం ఏమంటే యాంగిల్ ఆఫ్ విజన్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ బుక్ ఉంది, నా చేతిలో టెక్స్ట్ బుక్ ఉంది. ఈ టెక్స్ట్ బుక్ నాకు క్లియర్గా ఓవరాల్గా ఈ టెక్స్ట్ బుక్ అంతా కనపడాలంటే నేను ఏం చేస్తాను అంటే ఈ టెక్స్ట్ బుక్ని దూరంగా పెట్టి చూస్తే ఇప్పుడు నాకు ఈ ఓవరాల్ టెక్స్ట్ బుక్ అనేది కనబడుతుంది. అలా కాకుండా ఈ టెక్స్ట్ బుక్ని నేను దగ్గరగా తీసుకొచ్చే కొద్ది ఏమవుతుందంటే ఈ టాప్ సైడు అండ్ ఈ
నేను స్ట్రైట్గా చూస్తున్నా, ఈ టాప్ సైడ్ ఇది బాటమ్ సైడ్ నాకు క్లియర్గా కనపడడం లేదు. అక్కడ ఏం లెటర్స్ ఉన్నాయి, ఏం సెంటెన్స్ ఉన్నాయో నాకు క్లియర్. ఇంకా దగ్గరగా తీసుకొచ్చాయి అనుకోండి, అసలు ఈ ఓవరాల్ ఆబ్జెక్ట్ అనేది టోటల్గా నాకు క్లియర్గా కనపడడం లేదు. సో ఈ ఆబ్జెక్ట్ నాకు క్లియర్గా కనపడాలంటే నేను చేస్తాను అంటే ఈ బుక్ని ఇలా దూరంగా తీసుకొని పోతా ఉంటాను. ఇప్పటికి కూడా నాకు క్లియర్గా కనపడలేదు. ఇప్పుడు నాకు క్లియర్గా కనపడుతుంది. అంటే ఓవరాల్ టోటల్ అంటే కళ్ళు పైకి కిందికి ఈ టోటల్ ఓవరాల్ ఆబ్జెక్ట్ని చూడాలంటే మనం ఓవరాల్గా చూడాలంటే మనం ఏం చేస్తాం అంటే కళ్ళు పైకి అంటే పైన స్ట్రక్చర్ కనబడుతుంది, కింద చూస్తే కింద కనబడుతుంది, కింద చూస్తే పైన బ్లర్గా కనబడుతుంది, పైన చూస్తే కింద బ్లర్గా కనబడుతుంది. కావాలంటే మీరు ఈ క్లాస్ విన్న తర్వాత ఈ యాక్టివిటీ చేసి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఎలా చేస్తున్నా అలా యాక్టివిటీ చేసి చూసినట్టయితే మీకు ఈ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అండ్ యాంగిల్ ఆఫ్ విజన్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బుక్ని దూరంగా పెట్టి చూస్తా ఉన్నా. ఈ డిస్టెన్స్లో ఉంటే నేను కళ్ళు పైకి కళ్ళు కిందికి ఇలా పైకి కిందికి నా ఐస్ అనేటివి కళ్ళు పైకి అంటే ఐస్ పైకి ఐస్ కిందికి అనుకోకుండా నేను ఈ ఆబ్జెక్ట్ని ఇంత డిస్టెన్స్లో పెట్టినప్పుడు నాకు ఓవరాల్ ఆబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ ఫిగర్ అంతా కూడా నాకు క్లియర్గా కనబడుతుంది. అలా కాకుండా ఒక కొద్దిగా దగ్గర తీసుకుని వచ్చి టోటల్ ఓవరాల్ టెక్స్ట్ బుక్ని చూడు అంటే ఏం చేస్తుంటే పైన చూసామనుకోండి కింద బ్లర్గా కనబడుతుంది, కింద చూసామనుకోండి పైన బ్లర్గా కనబడుతుంది, మధ్యలో చూసామనుకోండి పైన అంటే టెక్స్ట్ బుక్ పైన టెక్స్ట్ బుక్ కింద రెండు కూడా బ్లర్గా కనబడుతున్నాయి. సో నాకు పై అంటే టెక్స్ట్ బుక్ టాప్ సైడ్ టెక్స్ట్ బుక్ బాటమ్ సైడ్ నాకు బ్లర్గా కనబడుతున్నాయి. అంటే దిస్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ యాంగిల్ టు మీ, అంటే ఇది నాకు పర్ఫెక్ట్ యాంగిల్ ఆఫ్ విజన్ కాదు, అంటే తక్కువ ఉంది, అంటే టెక్స్ట్ బుక్ డిస్టెన్స్ అనేది తక్కువ. సో ఇప్పుడు దూరంగా తీసుకొని పోయాకండి అప్పుడు అంటే నా ఐస్ నుంచి వచ్చే యాంగిల్ అనేది ఎంత అంటే ఎగ్జాక్ట్గా 60 degrees ఉంది. అంటే 60 degrees ఎగ్జాక్ట్లీ 60 కానీ కాదు, 60 కంటే కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, కొద్దిగా తక్కువైనా ఉండొచ్చు అనమాట. సో అందుకని దిస్ ఈజ్ వేరియస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మీ యాంగిల్ ఆఫ్ విజన్ నా యాంగిల్ ఆఫ్ విజన్ సేమ్గా ఉండాలని రూల్ ఏం లేదు. అది పర్సన్ నుంచి పర్సన్ హెల్త్ కండిషన్ని బట్టి ఐ డిఫెక్షన్ మీద ఐ హెల్త్ కండిషన్ బట్టి ఇది పర్సన్ టు పర్సన్ వేరియస్గా ఉంటుంది. సో ఈ ఆబ్జెక్ట్ని టోటల్ కూడా క్లియర్గా కనబడుతుంది అని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే దీన్ని కొద్దిగా డిస్టెన్స్లో తీసుకొని పోయినప్పుడు మాత్రమే ఓవరాల్ ఆబ్జెక్ట్ కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది. అలా దగ్గర తీసుకొచ్చామనుకోండి బాటమ్ సైడ్ చూస్తే టాప్ సైడ్ బ్లర్గా కనబడుతుంది, టాప్ సైడ్ చూస్తే బాటమ్ సైడ్ బ్లర్గా కనబడుతుంది. టెక్స్ట్ బుక్ని ఓవరాల్గా చూడడానికి నేను స్ట్రైట్గా చూసినప్పుడు ఏమవుతుందంటే టాప్ సైడ్ బాటమ్ సైడ్ అనేది నాకు బ్లర్గా కనబడుతుంది. సో దిస్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ యాంగిల్. సో ఇప్పుడు నాకు ఓవరాల్ ఆబ్జెక్ట్ కనబడడం లేదు. ఓవరాల్గా ఆబ్జెక్ట్ ఎప్పుడు ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా కనబడుతుందో అది పర్ఫెక్ట్ యాంగిల్ అని అంటా ఉన్నాము. సో అది హెల్తీ పర్సన్స్లో వచ్చేసి 60 degrees ఉంటుంది, నాకు 65 అయినా ఉండొచ్చు, లేదంటే 60కి బిలో 55 అని ఉండొచ్చు, 50 అని ఉండొచ్చు, లేదంటే 70 కూడా ఉండొచ్చు అనమాట. సో యాంగిల్ ఆఫ్ విజన్ జస్ట్ ఎస్టిమేటింగ్. ఎలాగంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఇస్ 25 cm అన్నది. అది హెల్తీ పర్సన్ నార్మల్ హ్యూమన్ హెల్తీ పర్సన్కి అది లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ 25 cm అన్నాం. ఇక్కడ యాంగిల్ ఆఫ్ విజన్ 60 degrees అన్నాం. ఇది పర్ఫెక్ట్గా ఇంతే వాల్యూ ఉండాలని రూల్ లేదనమాట. అది పర్సన్ నుంచి పర్సన్కి చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ విజన్ అంటే ద మ్యాక్సిమం యాంగిల్ at which we are able to see the whole object is called angle of vision అని రాసి వదిలేయకూడదు అనమాట. The angle of vision for a healthy human eye is about 60 degrees. It is various from person to person and with ని బట్టి పర్సన్ టు పర్సన్ని బట్టి ఈ యాంగిల్ ఆఫ్ విజన్ అనేది చేంజ్ అవుతుందని క్లియర్గా ఈ 2 పాయింట్స్ని మెన్షన్ చేసినప్పుడే మనకి యాంగిల్ ఆఫ్ విజన్ అనేది రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఒక ఐ ఉంది, సో ఇది ఓకే. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ విజన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకున్నాం. సో ఇక్కడ ఓవరాల్ అనేది టెక్స్ట్ బుక్ ఇక్కడ నుంచి ఇలా ఉందన్నమాట టెక్స్ట్ బుక్. సో ఈ ఓవరాల్ టెక్స్ట్ బుక్ అనేది మనకు కనపడుతుందంటే లేదనమాట. సో ఎందుకు అంటే మన ఉండాల్సిన యాంగిల్ కంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 60 degrees అనుకోండి, ఇక్కడ నుంచి ఇటు వరకు 60 degrees. కానీ టెక్స్ట్ బుక్ డిస్టెన్స్ అనేది దగ్గరికి తీసుకొని రావడం వల్ల ఏమవుతుందంటే ఈ ఓవరాల్ టెక్స్ట్ బుక్ అనేది కనపడలేదు. అదే టెక్స్ట్ బుక్ కొద్దిగా దూరంగా అంటే ఏం చేస్తామంటే సెకండ్ డయాగ్రామ్లో చూద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఐ ఉంది. సో ఇక్కడ నుంచి యాంగిల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఎంత తీసుకున్నాం, ఇక్కడ కూడా ఏమంటే ఇక్కడ రేస్ని ఎక్స్టెండ్ చేసా. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ కూడా 60 degrees ఫస్ట్ నుంచి సెకండ్ వరకు ఇక్కడ నుంచి అంటే ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకు కూడా 60 degrees ఉంది. ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు టెక్స్ట్ బుక్ అనేది మనకి ఎలా ఉంటుందంటే ఓవరాల్గా క్లియర్గా కనపడుతుంది. సో అంటే నేను చెప్పాను కదా ఇందాక టెక్స్ట్ బుక్ అనేది దగ్గరగా ఉన్నప్పుడు మనకి ఈ ఏరియా అండ్ ఈ ఏరియా బ్లర్గా కనపడుతుంది. మిడిల్లో చూసినప్పుడు ఈ ఏరియా బ్లర్గా కనపడుతుంది. ఒకవేళ టాప్ సైడ్ మాత్రమే చూసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ నేను టెక్స్ట్ బుక్ మొత్తం చూశాను అని మీరు అనుకున్నారనుకోండి, ఓకే టెక్స్ట్ బుక్ టాప్ సైడ్ అంతా కనపడతా ఉంది మీకు.
కానీ ఏమైంది, బాటమ్ సైడ్ బ్లర్గా కనపడుతుంది. బాటమ్ సైడ్ చూశారనుకోండి టాప్ సైడ్ బ్లర్గా కనపడుతుంది. టోటల్ ఓవరాల్ టెక్స్ట్ బుక్ని చూడాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఈ ఏరియా అంటే ఫస్ట్ సిచ్యువేషన్ నుంచి సెకండ్ సిచ్యువేషన్కి తీసుకొని పోయినప్పుడు ఇప్పుడు నా ఐస్ నుంచి వచ్చే రేస్ అంటే ఎలా వెళ్తాయంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ రే, దిస్ ఇస్ ద సెకండ్ వన్, దిస్ ఇస్ ద థర్డ్ వన్. ఇట్లా 3 ఇన్సిడెంట్ రేస్ అనేది ఏమవుతాయంటే ఓవరాల్గా ఒకటి టాప్ సైడ్ బుక్కి అండ్ బాటమ్ సైడ్ బుక్కి ఇంకోటి మిడిల్ టోటల్ ఓవరాల్గా కనపడుతుంది. సో ఇలా ఎప్పుడైతే కనపడుతుందో దిస్ ఈస్ ద రైట్ వే, సో దిస్ ఈస్ ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ద డిస్టింక్ట్ విజన్. నెక్స్ట్ సి, సో ఇప్పుడు యాంగిల్ ఆఫ్ విజన్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ నుంచి మనం క్వశ్చన్ తీసుకున్నాం. వీఆర్ ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్ విత్ 1 ఐ, దెన్ వై డూ వీ హ్యావ్ 2 ఐస్ అంటే క్వశ్చన్ ఏంటంటే మనం ఏ ఆబ్జెక్ట్ అయినా ఒక కన్నుతో చూడొచ్చు, అంటే ఒక కన్ను మూసుకొని ఇంకో కన్నుతో ఈజీగా మనం ఏవైనా కూడా చూడొచ్చు అనమాట. లెఫ్ట్ ఐ అంటే రెండు కళ్ళు కూడా ఐస్ అనేటివి 2 ఐస్ అనేటివి బాగా క్లియర్గా హెల్తీగా ఉంటే మనకి ఏదైనా ఆబ్జెక్ట్ని క్లియర్గా చూస్తున్నాం. అలాంటప్పుడు ఒక కన్ను ఉంటే మనం ఏం చేస్తామంటే ఏదైనా క్లియర్గా చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే యాక్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఒక ఐ మూసుకున్నాను, ఇక్కడ వచ్చేసి మనకి మార్కర్ ఉంది, ఫ్లైర్ వైట్ బోర్డ్ మార్కర్ అని ఉంది. సో ఇక్కడ చదివినట్టయితే వీఆర్ ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్ విత్ 1 ఐ, దెన్ వై డూ వీ హ్యావ్ 2 ఐస్. ఇప్పుడు ఈ ఐ ఇంకో కన్ను మూసుకొని చదువుతాను చూడండి, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. సో ఇలా అబ్జర్వ్ చేసినట్టయితే ఎదురుగానే ప్లాంట్స్ ట్రీస్ అనేవి ఉన్నాయి, ఇక్కడ వైట్ బోర్డ్ ఉంది, సో ఇక్కడ కలర్స్ ఆఫ్ వాల్ ఉంది. ఇక్కడ నేను అన్ని కూడా 1 ఐతోనే బాగా క్లియర్గా చూస్తున్నాను, క్లియర్గా చదువుతూ ఉన్నాను కూడా. అయితే మనకి ఇదే క్వశ్చన్ అంటే వీఆర్ ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్ విత్ 1 ఐ, ఒక కన్నుతో అన్నీ కూడా చూడగలము. అయితే దెన్ వై డూ వీ హ్యావ్ 2 ఐస్, అయితే మనకి 2 కళ్ళు ఎందుకు అవసరము, ఒకటి సరిపోతుంది కదా 2 కళ్ళు ఎందుకు అని మనకి క్వశ్చన్ ఉందన్నమాట. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏందని ఇక్కడ తెలుసుకుంటాం. మనము ఇది వరకు టెక్స్ట్ బుక్లో ఓన్లీ యాంగిల్ ఆఫ్ విజన్ అంటే మనం 60 డిగ్రీస్ అన్నాం. అది ఏంటిది అంటే స్ట్రైట్ అనమాట. ఈ యాంగిల్లో మనం మెజర్ చేసుకున్నప్పుడు 60 డిగ్రీస్ ఉంటుంది. అయితే ఇలా అడ్డంగా ఉండే వర్టికల్గా ఎర్త్కి వర్టికల్గా మనకి 60 డిగ్రీస్ యాంగిల్ ఉందని చెప్తాము. అదే హారిజాంటల్గా అయితే ఎంత ఉంటుందంటే 1 ఐకి 150 డిగ్రీస్ ఎంత ఉంటుంది మనకి 150 డిగ్రీస్, అండ్ 2 ఐస్కి అయితే 180 డిగ్రీస్, 1 ఐకి 150 డిగ్రీస్. ఇప్పుడు రైట్ ఐ అనేది ఓపెన్లో ఉంది. సో ఇప్పుడు రైట్ ఐ ఓపెన్లో ఉన్నప్పుడు నేను ఏదైనా చదువుతున్నట్టే ఇక్కడ నాకు టోటల్ యాంగిల్ ఆఫ్ విజన్ విత్ ప్యారలల్ అంటే హారిజెంటల్గా నాకు 150 యాంగిల్ ఉంది. సో ఈ కన్ను మూసుకొని చదువుతేటప్పుడు 150 ఉంది. 150 + 150 ఎంత అవుతుంది 300 డిగ్రీస్ కదా, మళ్ళీ 180 డిగ్రీస్ అని రాశారనే మనకు డౌట్ వస్తుంది. సో ఈ డౌట్స్ అన్ని కూడా మనం ఈ క్లాస్లో మనం క్లారిఫై చేసుకున్నాం క్లియర్గా. సో ఏ హ్యూమన్ ఐ బీయింగ్ హ్యాస్ ఏ హారిజాంటల్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ. ఎలా చూస్తున్నాం మన అన్ని కూడా మన వ్యూ అనేది ఎలా ఉంటుందంటే హారిజాంటల్ ఫీల్డ్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అంటే మనం ఏదైనా కూడా హారిజాంటల్గానే చూస్తాము. ఆఫ్ అబౌట్ 150 డిగ్రీస్ విత్ 1 ఐ అంటే ఒక కన్నుతో చూసినప్పుడు మనకంతా కూడా హారిజాంటల్గా కనపడుతుంది. ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా మనకి క్లియర్గా ఒక కన్నుతోనే క్లియర్గా కనపడుతుంది. అది ఎంత కనపడుతుంది హారిజాంటల్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ 150 డిగ్రీస్ యాంగిల్తో ఉంటుంది. అయితే 2 కళ్ళు ఓపెన్ చేసి చూసినప్పుడు ఎంత ఉంటుందంటే 180 డిగ్రీస్ విత్ 2 ఐస్తో. ఒక కన్నుకి 180 డిగ్రీస్ 150 డిగ్రీస్ అన్నాడు, 2 ఐస్కి అయితే 180, 300 డిగ్రీస్ కదా కావాలి 150 టోటల్ 300 డిగ్రీస్ కదా రావాలి 180 అని. ఎందుకంటే ఇప్పుడు కూడా చూద్దాం ఒకసారి. హెన్స్ 2 ఐస్ గివ్ అస్ ఏ వైడ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటే 2 కళ్ళతో మనం ఎందుకు చూస్తున్నాం అంటే వైడ్ యాంగిల్గా మనం చూస్తాము. వైడ్ యాంగిల్ అంటే ఇప్పుడు ఒక కన్ను మూసుకొని చూసాం సో ఇప్పుడు లెఫ్ట్ ఐ అనేది నేను క్లోజ్ చేశాను. ఇప్పుడు ఈ డైరెక్షన్ నుంచి ఇటువైపు ఏమున్నాయో మాత్రమే కనపడుతుంది. అదే లేదంటే కన్నా ఈ ఐని క్లోజ్ చేసుకొని చూసా అనుకోండి, నేను ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి ఇక్కడ వరకు ఏముందో మాత్రమే మనకి క్లియర్ కనపడుతుంది. మీరు కూడా నేను యాక్టివిటీ నేను చేసి చెప్తున్నాను, నేను ఈ క్లాస్ విన్న తర్వాత మీరు కూడా యాక్టివిటీ చేస్తూ మళ్ళీ ఇంకోసారి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. 1 ఐతో చూసినప్పుడు 150 డిగ్రీస్, ఈ ఐతో చూసినప్పుడు 150 డిగ్రీస్, 2 ఐస్తో చూస్తే 300 డిగ్రీస్ కదా రావాలి, మళ్ళీ 180 ఎందుకు వస్తుంది అని మనకి డౌట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చూడండి, మన ఐస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 150, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 150 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 150, ఇక్కడ నుంచి 150 అంటే 150 అంటే ఈ ఐలో సమ్ విజన్ అనేది ఏమవుతుందంటే ఈ ఐ చూస్తుంది,
ఈ ఐలోంచి సమ్ విజన్ అనేది అంటే కొద్దిగా ఈ ఐ సైడ్లో ఉండేది కూడా చూస్తుంది. కావాలంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐని నేను చెప్పినది అర్థమైతే పర్లేదు, అర్థం కాకుంటే మళ్ళీ ఇంకోసారి యాక్టివిటీ చూడండి. ఒక ఐని మూసుకొని అంటే క్లోజ్ చేసుకొని ఐని ఇక్కడ నాకు ఒక రెడ్ కలర్ ఒక పిల్లర్ అనేది కనబడుతుంది. నాకు స్ట్రైట్ ఇక్కడ ఒక రెడ్ కలర్ పిల్లర్ అనేది కనబడుతుంది. ఇక్కడ అంతా యాంగిల్ అనేది ఉంది. సో ఇప్పుడు నేను రైట్ ఐని మూసుకున్నప్పుడు ఇటు సైడ్ అంటే రెడ్ సైడ్ పిల్లర్తో సహా అంటే ఈ పార్ట్ లెఫ్ట్ ఇయర్తో ఏదైతే చూశానో ఆ పార్ట్ నుంచి ఇటు సైడ్ వైడ్ యాంగిల్ ఇటు సైడ్ నేను లెఫ్ట్ సైడ్ మూసుకున్న క్లోజ్ చేసినప్పుడు ఇటు సైడ్ ఏముందో నాకు ఏమీ కనపడడం లేదనమాట, ఏమీ కనపడడం లేదు. అప్పుడు ఈ పార్ట్ అంతా కనబడుతుంది, ఇటు సైడ్ ఏముందో కనపడలేదు. ఇప్పుడు ఈ ఐని క్లోజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఏం కనపడలేదు, ఈ పార్ట్ అంటే ఈ ఏరియా అనేది ఏ ఐ మూసుకున్న అంటే రైట్ ఐ మూసుకున్న ఈ ఏరియా మొత్తం కనబడుతుంది, లెఫ్ట్ ఐ మూసుకున్నా కూడా ఈ క్లోజ్ చేసిన అంటే లెఫ్ట్. మళ్ళీ ఇంకోసారి చూడండి, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నుంచి చూసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 150 degrees యాంగిల్, ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ నుంచి 1 to 1 150 degrees, 2 to 150 degrees, ఇక్కడంతా 150 ఉంటుంది. ఈ ఐ నుంచి చూసుకున్నాం అనుకో ఇక్కడంతా 150 ఉంటుంది. అయితే ఈ లెఫ్ట్ ఐ రైట్ ఐ, లెఫ్ట్ ఐని క్లోజ్ చేసినప్పుడు ఈ పార్ట్ అంతా కనపడుతుంది, ఈ పార్ట్ ఒక్కటే కనపడదు, ఈ పార్ట్ అంతా కనపడుతుంది. అదే లెఫ్ట్ ఐని క్లోజ్ చేసినప్పుడు ఈ పార్ట్ అంతా కనపడుతుంది, రైట్ ఐని క్లోజ్ చేసినప్పుడు ఈ పార్ట్ ఒకటి కనపడదు, ఈ పార్ట్ అంతా కనపడతా ఉంటుంది. అంటే 150 అయినప్పటికీ 300 కాకుండా 180 ఎందుకు అవుతుందంటే ఇలాగనమాట. అంటే ఒక ఐని క్లోజ్ చేసినప్పుడు స్ట్రైట్ మన ముక్కుకు ఎదురుగా ఏదైతే ఉందో అది క్లియర్గా కనపడుతుంది, రైట్ ఐ క్లోజ్ చేసినప్పుడు కూడా మనకి స్ట్రైట్గా ఉండేది కనపడుతుంది. లెఫ్ట్ ఐని క్లోజ్ చేసినా స్ట్రైట్గా ఈ పార్ట్ కనపడుతుంది, రైట్ ఐని క్లోజ్ చేసినా కూడా ఈ పార్ట్ కనపడుతుంది. అంటే ఆ పార్ట్ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది, ఈ పార్ట్ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది ఒక ఐని క్లోజ్ చేసుకున్నప్పుడు. కాబట్టి మనకి 2 ఐస్ అయితే 180 degrees యాంగిల్ హారిజాంటల్గా, 150 degrees 1 ఐ ఉన్నప్పుడు. అయితే హెన్స్ 2 ఐస్ గివ్ అస్ ఏ వైడర్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ. అంటే ఒక ఐనితో చూసినప్పుడు మాత్రమే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎవరైనా పిలిచారనుకోండి, ఆ పర్సన్ చూడాలంటే లెఫ్ట్ సైడ్ ఎవరైనా పర్సన్ పిలిచారు అనుకోండి, ఆ పర్సన్ చూడాలంటే మనం ఏం చేస్తాం, ఇలా చూస్తాం. ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఎవరైనా పర్సన్ పిలిచాడు అనుకోండి, మనము వాళ్ళకి రెస్పాండ్ కావాలంటే ఇలా చూస్తాం. అలా కాకుండా 2 ఐని క్లోజ్ చేసామనుకోండి, మనకి పర్సన్ పిలిచాడు అనుకోండి ఒకనే అలా అంటే మన హెడ్ని ఒకనే జస్ట్ అలా తిప్పితే మన లెఫ్ట్ ఐ బాగా క్లియర్గా పర్సన్ అబ్జర్వ్ చేస్తుంది. మనం ఇలా ఉన్నాము, ఏదైనా పర్సన్ని పిలిచాడు అనుకోండి, మనం జస్ట్ ఒకనే అలా తల తిప్పితే సరిపోతుంది అనమాట. అంటే వైడ్ యాంగిల్ అనేది ఉంటుంది. మన యాంగిల్ ఆఫ్ విజన్ అనేది హారిజాంటల్గా ఎంత ఉంటుందంటే 180 degrees 2 ఐస్తో, 1 అయితే 150 degrees. ఇక్కడ వర్టికల్గా అంటే పర్పెండికులర్గా ఎంత ఉంటుందంటే 60 degrees యాంగిల్ అనేది ఉంటుంది. దాంతోపాటు విత్ 1 ఐ ద వరల్డ్ విల్ అపియర్, అంటే ఒక కన్నుతో అయితే వరల్డ్ మొత్తం కనపడుతుంది. టు అస్ టు బి ఏ ఫ్లాట్ 1 ఎలా కనపడుతుంది, 1 ఐతో చూసినట్టు ఫ్లాట్గా కనపడుతుంది అంతా కూడా. అయితే బట్ వెన్ 2 ఐస్ ఆర్ ఓపెన్డ్, 2 కళ్ళతో చూసినప్పుడు ఈ వరల్డ్ని 2 ఐస్తో చూసినప్పుడు ద వరల్డ్ టేక్స్ ఆన్ 3rd dimension, 3 dimensionలలో కనపడుతుంది అని ఆఫ్ డెప్త్, 3 dimensional డెప్త్లో కనపడుతుంది. 1 dimension అంటే ఫ్లాట్గా కనపడుతుంది, ఇలా కనపడుతుంది. అదే 3 dimensional అంటే ఓవరాల్గా ఓవరాల్ ఆబ్జెక్ట్ అంటే మనకి 1 dimension 2 dimensional డయాగ్రామ్స్ ఉంటాయి. మీరు నెట్లో సెర్చ్ చేసినా కూడా 1 dimension 2 dimensional. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 1 dimension అనుకోండి, నేను చిన్న ఎగ్జాంపుల్ ఓన్లీ ఇది ఈజ్ 1 dimension అంటే ఒక ఇలా 1 ఐతో చూసినప్పుడు ఇది ఇలా కనపడుతుంది. అదే 2 ఐస్తో చూసినప్పుడు ఇదే ఆబ్జెక్ట్ బాక్స్ ఎలా కనపడుతుంది అంటే మనకి ఇలా కనపడుతుంది అనమాట. ఇది సో 1 ఐతో ఏమవుతుంది, 1 ఐతో చూసినప్పుడు అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఇది 1 ఐతో చూసినప్పుడు ఈ బాక్స్ అనేది ఇలా కనపడుతుంది. అదే 2 ఐస్తో చూసినప్పుడు ఏమవుతుందంటే ఇలా కనపడుతుంది. మళ్ళీ మనకి క్వశ్చన్ వస్తుంది, నేను ఇట్లా 1 ఐతో కూడా దీన్ని ఇలా పెట్టుకొని చూస్తాను, నాకు 3 dimensional కనపడుతుంది అనుకోద్దండి. జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తా ఉన్నాను. మీరు బాక్స్ అయితే చెప్పాను, మీరు అలా కాకుండా ఏమైనా పిక్చర్ అయినా సరే, ఏదైనా ఆబ్జెక్ట్స్ అయినా, ఏవైనా అనే థింగ్స్ అయినా కూడా మీరు నెట్లో సెర్చ్ చేసినట్టే 1 dimensional ఆబ్జెక్ట్, 3 dimensional ఆబ్జెక్ట్స్ అంటే మనకి వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. విత్ 2 ఐస్ వీఆర్ ఏబుల్ టు జడ్జ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే 2 ఐస్తో చూసినప్పుడు మన ఏఎంని బాగా క్లియర్గా కూడా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్నుతో మీరు ఇంకా బాగా క్లియర్గా తెలుసు అంటే 2 ఐస్ మనకి ఎందుకు ఇంపార్టెంట్, 1 ఐ అయితే ఉండొచ్చు కదా, 2 ఐస్ ఎందుకు ఉండాలి, 1 ఐ ఉన్న వాళ్ళకి 2 ఐస్ ఉన్న వాళ్ళకి ఏంటి డిఫరెన్స్ అంటే, మీరు ఏదైనా ఒక బాల్ తీసుకోండి, ఏదైనా ఒక టార్గెట్ పెట్టి 1 ఐని పెట్టి షూట్ చేయండి,
ఒక 10 టైమ్స్ షూట్ చేసినప్పటికీ కూడా మనము ఆ టార్గెట్ని రీచ్ కాలేము. అదే 2 ఐస్ని తీసుకొని వేసామనుకోండి, ఆ టార్గెట్ ఎక్కడుంది, అది ఎంత డిస్టెన్స్లో ఉంది, మనం ఎంత స్పీడ్తో ఎంత యాంగిల్తో వేస్తే మనకి టార్గెట్ని రీచ్ అవుతుంది, మన బాల్ వికెట్కి తగులుతుంది. అంటే క్రికెట్ ఆడేటప్పుడు 1 ఐతో ట్రై చేయండి, మీరు అంత ఈజీగా ఉంటుంది. అదే 2 ఐస్ని ఓపెన్ చేసి టార్గెట్ చేయండి, అది క్లియర్గా ఉంటుంది. ఈ విధంగా అనేది మనకి. కాబట్టి దెన్ we have 2 eyes, that's why we have 2 eyes. 1 eye లేకుండా 2 eyes కి 1 eye ఉంటే ఏమవుతుంది, 2 eyes ఉంటే ఏమవుతుందని నేను చెప్పాను. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా మనకి నెట్లో గూగుల్లో సెర్చ్ చేసినట్టు మీకు చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి. సో ఇది మనము ఈ క్లాస్లో మనము లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, యాంగిల్ ఆఫ్ విజన్ అండ్ యాంగిల్ ఆఫ్ విజన్, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ మీద ఒక ప్రాబ్లం అంటే క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ని కూడా మనము ఇలా క్లారిఫై చేసుకున్నాం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్.